ఆపరేషన్ సింధూర్కి కరెక్ట్గా 1 అవర్ ముందు ఏం జరిగిందనే ఇంపార్టెంట్ విషయం ఆడుకుందాం వీడియోలో. ఒక 500 లైక్స్ టార్గెట్ అడుగుతున్నా, నా కోసం నా టీం కోసం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసేయండి. బహవల్పూర్ అనేటువంటి ప్రాంతాన్ని మన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు అనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తే 1 అవర్ ముందు ఏం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది వార్ రూమ్లో. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ మజూర్ అజర్ ఉన్నాడు. వీడు మసూద్ అజర్ అనేవాడు మనకి అంటే అమెరికాకి బిన్ లాడెన్ అట్లాగో ఇండియాకి వాడని చెప్పుకోవచ్చు. 2010లో మీకు గుర్తుంటే జరిగిన పార్లమెంట్ అటాక్ దగ్గర నుంచి ముంబై అటాక్స్ మీదుగా మొన్న జరిగిన పహల్గామ్, అంతకుముందు పుల్వామా, ఇట్లా యూరి అటాక్స్, ఇట్లా ఇండియా మీద ఒక దండయాత్ర చేసేటువంటి ఒక నీచుడు, నికృష్టుడు, ఒక దరిద్రగొట్టు టెర్రరిస్ట్ వాడు. వాడిని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం. 99లో, అంతకుముందు 98లో వాడిని పట్టుకున్నాం. 99లో వాడిని విడిపించడానికి కాందహార్లో మీకు గుర్తుంటే ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ చేసి వీడిని విడిపించుకున్నారు. సో అంత పెద్ద దుర్మార్గుడు అక్కడ ఉంటున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఎప్పటి నుంచో. అయితే ఇంత పెద్ద ఇష్యూ చేసిన తర్వాత, పహల్గామ్ లాంటి ఒక బిగ్గెస్ట్ అటాక్ చేసిన తర్వాత, ఇలాంటి ప్లేస్కి వెళ్ళి, బహవల్పూర్ లాంటి ప్లేస్కి వెళ్ళి ఇంత పెద్ద పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత చాలా క్యాజువల్గా వాడు ఉంటాడా అనే అంశాన్ని ధృవీకరించుకుని కన్ఫర్మేషన్ తీసుకుని సరిగ్గా 1 అవర్ ముందు అర్ధరాత్రి 1:15 టైంకి కన్ఫర్మ్ చేసుకుని 1:44కి డిప్లాయ్ చేసి ఆ స్ట్రైక్స్ని అక్కడ చేసేసి వచ్చారనమాట. సో అది అక్కడ వాడికి రకరకాల వాడికి సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే, మసూద్కి పాకిస్తాన్లోని బహవల్పూర్లో 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్ వాలీ మసీద్ పక్కన ఉంది. మసూద్ రెండో ఇల్లు కూడా మొదటి ఇంటి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీద్ పక్కనే ఉంది. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకి 4 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం. బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శిక్షణా శిబిరం ఉంది. ఇంతకీ వీడు జైషే మహమ్మద్కి హెడ్ మజూర్ అజర్ అనేవాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మన దగ్గర ఎప్పటి నుంచో. కానీ వాడు అక్కడ స్టే చేస్తున్నాడా లేదా అనే దాని గురించి ఏ రకమైన క్లారిటీ లేదు. 0% ఆఫ్ క్లారిటీ. అది మనకి ఎగ్జాక్ట్గా అంటే అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకున్నప్పుడు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అటాక్స్, బలానా చోట కొట్టాలా, బలానా చోట ప్లాన్ చేయాలా అనుకుంటున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఉంది, దీని తర్వాత కూడా చాలా స్ట్రైక్స్ జరుగుతాయి. వాటి అన్నిటి గురించి దృష్టి కేంద్రీకరించుకుని రెడీగా ఉన్నటువంటి టైంలో 1 అవర్ ముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దిస్ గై అక్కడ అవైలబుల్గా ఉన్నాడు అని. ఇక ఇమ్మీడియట్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి త్రివిధ దళాలు కలిసి చేసినటువంటి ఒక స్ట్రాంగెస్ట్ అటాక్ ఇది. 1 అవర్ ముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా కొట్టగలిగారు. చాలామంది అంటే దాదాపు 80 మంది అక్కడ శిబిరాల్లో ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులతో సహా 80 to 100 మంది, 200 మంది చనిపోయారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. బట్ పాకిస్తాన్ మాత్రం 3 చనిపోయారు, అది కూడా పౌరులు అని చెప్పి డ్రామాలు ఆడుతుంది. 12 మంది హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది. దీని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. వాడు ఉన్నాడని తెలిస్తే తప్ప దాడి చేయడం నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. సో దీని మీద మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేకపోతే మీ కమెంట్, మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని షేర్ చేయమనో సబ్స్క్రైబ్ చేసుకోమనో అడగట్లా. కామెంట్ చేయండి, మీ అభిప్రాయం మొత్తాన్ని కింద రాయండి. చక్కగా నీట్గా జనం ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూపిద్దాం. మనం కూడా మిగతా వాళ్ళు చదువుతారు, ఓకే మీ దగ్గర కొంత నాలెడ్జ్ ఉంది అని షేర్ చేసుకోండి. వాట్సాప్ నాలెడ్జ్లు కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళలాగా ఈ వాట్సాప్లో చదివేసినవి కాదు. మీకు ఏదన్నా స్వతహాగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా రాయండి. నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటే చాలామంది నాకు కూడా చెప్పండి రాసి. సో కంపల్సరీ కామెంట్ చేయండి.